ఇది గుర్తుందా? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా? 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా అక్క? గుర్తుందా అన్న? చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? ఇది 2000 ఎన్నికల ముందు 2000 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి 5 ఏళ్లు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,20,000 రూపాయలు. ఏమైంది? ఏమైంది? నమ్మిన ఆ పిల్లలు, ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు. ఆ తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోదామా? ఆయన ఏం చెప్పాడు? 87,612 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, 87,612 కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైంది? మళ్ళా ఏమైందక్క? తర్వాత ఏమైందన్నా? తర్వాత గోవిందా గోవిందా. ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా అన్నా? ముఖ్యమైన హామీలంటూ 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు. ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడును నమ్మారు. అప్పట్లో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. అప్పటిదాకా ఇస్తా ఉన్న 0 వడ్డీ కూడా గోవిందా గోవిందా.
మళ్ళీ ముందుకు పోదామా? ఇంకా ముఖ్యమైన హామీలు ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా అన్నా? ఇంకా ఏం రాశాడో తెలుసా? ఇంకా ఏమి రాశాడు అనంటే, ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ₹1 అయినా వేశాడా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో? మరి ఏమైంది అన్నా? ఏమైంది తమ్ముడు? గోవింద గోవింద. మహాలక్ష్మి పథకం కింద ఏమైంది? మళ్ళా ఏమైందక్క? తర్వాత ఏమైందన్న? తర్వాత గోవింద 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 గోవింద. కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే 1 సెంటు స్థలమైనా గాని కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. 2 చేతులు పైకి ఎత్తాలబ్బా. ఇలా 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 ఇలా. హైదరాబాదు 10 ఏళ్లు ఉమ్మడి రాజధానికి పోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద. బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు? దాన్ని గోవింద 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 గోవింద. పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి.